స్కందోత్పత్తి కుమారస్వామి జననం గురించి తెలుసుకుందాం. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి జననము, ఆయన గూర్చి వినడము అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకం నందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి, ఆయనకు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 13 మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి, అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనబడదు. దితి భావనలు శ్రీమన్నారాయణ దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితి యందు మార్పు రాలేదు, క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి, నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు, ఈశ్వరుని సేవించు, నీ ఒక గొప్ప తపస్సు చెయ్యి, తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు, నీకు తప్ప బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆవిడ లోపల కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది, లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకొని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకు తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివరు ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండంను ముక్కలుగా నరికేశాడు. మారుదా మారుదా ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడ్చి, కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులియ్యు అని ఇంద్రుని అడిగింది. మారుదా మారుదా అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరమ్మతులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరల భంగపాటు అయింది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరలా ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది. నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆయన 10,000 సంవత్సరంలో నియమంతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి, నీకు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగినవాడు. వాడికి దేహం నందు బలం ఉన్నది, బుద్ధి యందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన ఆ దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. బ్రహ్మ, నాయనా నీవు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను, నీవు వాళ్ళను పట్టుకు వచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే, అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళని చేసుకునివు అని చెప్పాడు. వాళ్ళ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో, మహానుభావ, అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది, ఉపదేశం చేయవలసిందే అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి, నాయనా నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకుని ఉండు, ఈశ్వరుని నమ్మి ఉండు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశారు. వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యని పిలిచి, నీకు ఏమి కావాలనుకుంటున్నావు, ఏమి బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే వరాంగి, ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు.
లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీడిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సునకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకమును కాలుస్తుంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, వీని తపస్సు లోకములనన్నింటినీ కాల్చేస్తుంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు. తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై, నాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, దేవతలందరినీ 3 లోకములను గెలవగల శక్తిని నాకు ఇవ్వవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మధుని దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగిన వీర్యస్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసిందే అని అడిగాడు. బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకొని తదాస్తు అని భారంగా హంసని ఎక్కి వెళ్ళిపోయాడు. తారకుడిని 3 లోకములకు రాజ్యాభిషేకం చేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుతో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంను ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై విరాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు మన్మధుడు భస్మమైపోతాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కతే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే శంకరుని కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామి సుందరి. అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారి. శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరులు ఇరువురు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. అందుకు ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతుంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ శతదివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు, అనగా ఆయన కామమోహితుడు కాలేదు. శతదివ్యోత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటినీ ఏకకాలం నందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నాడు. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా. అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది. కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివమాయా మోహితులు అయ్యి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయామోహితుడైపోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే
ప్రాణి మహా గొప్ప తేజమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు. నీ తేజస్సు కాని స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేరు. ఈశ్వర, మీ తేజస్సును మీ అందే ఉంచేసుకోండి. ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వి నవ్వి, ఈ భూమి మీద అందరూ సుఖపడదురుగాక, నా తేజస్సు బయటకు పడకుండుగాక. ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునందు కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం మీద భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేక పోయాడు. ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒక చోట చౌడు నేల, సారవంతమైన నేల, ఇలా రకరకములైన రూపములు పొందుతావు. చాలా మందికి భార్య అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివతేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను, ఏమి చేయను అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలైంది. అగ్నిహోత్రుడు గంగతో, నీవు భరించలేకపోతే దానిని హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైన బంగారము, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారంలోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలంలోంచి తగరము, సీసము పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువుల భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరము నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకమునందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులు అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలో 6 వచ్చి, మేము పాలు ఇస్తాము, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడిగా పిలువబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలు ఇవ్వడానికి సిద్ధపడిందని 6 ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలం నందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు. కృత్తికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్ కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. 6 కృత్తికల స్తనములను ఏకకాలం నందు పానము చేసిన వాడు కనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకుని గంగ యందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవాణిని పావకి అని పిలిచారు. ఆయన ఒకసారి తల్లుల పాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరాక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు. సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అనే పేరు ఉంది. స్కందోత్పత్తి పట్టణం
సంతానాన్ని ఆపదల నుండి రక్షించడమే కాకుండా ఆయురారోగ్యాలు మరియు సుఖశాంతులను ప్రసాదిస్తుంది. శ్రీరామచంద్రుని కథ చెబుతాను వినండి. నాగంభట్టు కాశీ ప్రయాణం. అనగనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమైరి. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకుంటూ వెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెప్తాము, వింటావా అని అడిగినారు. మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. పూర్వకాలంన కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వల్లే పెరుగుచుండ్రి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులను ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబలాలనే విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లి ఆడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరం చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునికేగి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణ్ పట్టము గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడే సుఖముగా రాజ్యమును నిలుచుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నెత్తితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు తినవలను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలను. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతొగుదురు. అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవాలని అనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకుని కొంచెం ధనం మూట కట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారుని, కుమార్తెలను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడపకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెప్తాను, విందువు గాని రామ్మ అని పిలిచాను. నాయన, వంట వేళ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కథ చెప్తాను, విందువు గాని రావమ్మా అనెను. ఇప్పుడేమి కథ నాయన, పడక వేళ నిద్ర వేళ, ఇప్పుడు వినను అనెను. రామదేవునికి కోపం వచ్చి, ఎలా వచ్చిన ఐశ్వర్యంలో అలాగనే వెళ్ళిపోగాక బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలిపోయి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయాను. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొరలి వెడలిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా ఆమె, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోవచ్చుండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకుని లాగినదట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగు వారికి వెడలిపోయినదట. మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి, వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. అలా కాదు, మా ఇంట్లో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకొని వస్తానని 2 దగ్గర పెట్టి చూడగా 2 అతుక్కుపోయాను. మాది అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి,
ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకొన్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను, వింటావమ్మా అని అడిగాను. నేను కథ వినను, కార్యమే వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతా కానీ రామదేవుని కథ మాత్రమే వినను అన్నది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెడలి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన నాగం భట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాలు కడుగుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయాను. అయ్యో అని నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అలాగే చేయమని చెప్పి నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నెట్టుకొని వెళ్ళిచుండెను. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పాను. మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతడంతో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెండ్లి వద్దు, పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు నేను. మరలా వెళ్ళిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూచి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా నేను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అన్నాను. మీ గురువు గారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువు గారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటా గురువు బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతకంత బంగారం లేదు, గోపాదం అంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానండి అని పలికాను. అప్పుడు నారాయణ భట్టు గురువు గారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబరాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారు అక్కడనే కూర్చుని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాను, పుచ్చుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనిచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కళ్ళలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి దారపోయండి అని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి 16 మంది బోయిలను పల్లకిని పంపిరి. వారు అక్కడికి వెళ్ళి, ఏమండే, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావాల్సినదనిరి. మేము రామదేవుని కథ చెప్పుకొనిచుంటుమి, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయిలు ఒక కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని చుండ్రి. కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నీ వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెడలనట.
నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొనిచుండ్రి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చుండెనట. ఆ గొల్లవాడిని చూచి, గొల్ల, ఈ గ్రామములోని విశేషాలు ఏమిటి అని అడిగాను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అంధుడను. మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని. నా వ్యవస్థ ఇలా ఉంది బాబు అనేనట. నారాయణ భట్టు ఒక కథ చెబుతాను, వినదవా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పమన్నాను. రామదేవుని కథ వ్రత విధానం చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించనట. ఓహో, కథలోనే ఇంత మహత్యము ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవ నువ్వు ఏ దేవుడవో చెప్పమన్నాను. అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీ వారములు పూజ చేసి ఆవు నెత్తితో దీపం పెట్టవలను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవుని ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలను అని వెడలిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. ఆ రాజును చూచి, ఏమి రాజా విచారిస్తున్నారని అడిగాను. నాయన, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకొనిది, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను. నేను ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనేను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించాను. ఆ రాజుగారు వ్రతం చేసుకోననగా పరారైన భార్య బిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము. నేను ఏ దేవుడను కాదు, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీ వారములు, 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెండ్లి అయింది. నా భర్త దేశానంతరం వెడలినాడు. నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని వదిలేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నేను ఒక కథ చెప్తాను, వింటావా? నేను అలాగే వింటాను బాబు, చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరము విడిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీ వారములు, 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపండు అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను. తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఎందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకుంటున్నాడట. అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడిచుండెను. ఆమె చూచి, ఇల్లు ఇదే, ఇలా రండి, ఇది మన ఇల్లు కాదు నేను రానని పలకగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైనదో చెప్తాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని చెప్పి తిని. అప్పుడు అతను ఆ కోనేరైనా చూపించమని అనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యముల కోనేరు ఉన్నదని చెప్పి తిని. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలముగా పెట్టి ఎందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటుండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు.
నేను లోనికి వెళ్ళిపోయి తిని అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికాను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్యములుగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మాటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణునికి కనిపించాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండే మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిందే, మిమ్మల్ని పూజించుకుంటాము అనెను. మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజించుకుంటాము నేను. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు నేను ఏ దేవుడను కాననుకుంటే రామదేవుని కథ మహత్యం, నీవు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పాను. రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను నేను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో అష్ట సంపదలతో తొలుతూగుతున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రి అనక అరణ్యాలంటబడి వెళ్ళిచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువు కానీ రమ్మనను. నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అని కోనేరును మాత్రం చూపించిన స్నానం చేస్తానన్నాడట. తూర్పు దిశ ఈశాన్యములో ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడట. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేయుదురు కానీ రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అన్నాడట. నేను రామదేవుణ్ణి అని చెప్పాను. అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశాను. ఈశ్వరస్తుతి. వందే శంభు మాయావతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అని స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరాను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో, మెరుగుతీగ వంటి లక్ష్మీదేవితో, శంఖ చక్రాగరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశాను. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాగమనగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలనెను. శ్రీరామస్తుతి. శ్రీ మద్దివ్య మనీంద్ర చిత్తనిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవాక్పయోధి శశినం స్మేరాననం విస్మయం నిత్యం నీరద నీలకాయ కమలం నిర్వాణ సాందాయకం శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తా కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తమిస్తే భోజనం చేస్తానన్నాను. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో వారి బంధుకోటి పరివార సహితంగా నారాయణ భట్టుకు సీతా మహాతల్లి భోజనం వడ్డించెను. అందరూ
భోజనములు చేసి తాంబూలం వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు, కావున మా ఇంటికి నాతో రావాల్సినదని కోరాను. అప్పుడు నారాయణ భట్టు ముందు దేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూచాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయినావు, నాతో నడవలేని వాడు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేనెంత వాడను, నా తప్పులు క్షమించి నాతో రావాల్సినదని రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై నెక్కించుకుని తీసుకెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడిని భుజాలపై ఎక్కించుకొని ఇంకొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొంచున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించాను. మరి కొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చాను. అచ్చట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొనుచున్నారు. వారికి ఐశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడట. మరి కొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చాను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకొనుచున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారుపు తూగుటుయ్యాలలో ఊగుచున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాలు కడుగుటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు, నేను రామదేవుని తీసుకువచ్చిచుంటిని, నీవు నీ భర్త మా ఇంటికి రావాలను, మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండే నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవుపాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకి అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పాను. వారు సంతోషంగా ఇంటికి వచ్చి 4 మూలల దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలలా వెదకగా ఒక పుచ్చుపీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుని తీసుకురామని కుమారునికి కబురు పంపాను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంట్లో మీకు కుడిపాదము పెట్టవలెనని ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, నేను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటే సింహాసనం అనుకుని దయ ఉంచి తమరు కూర్చుంటవలసిందని వినయంగా ప్రార్థించాను. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సుపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులే వెలిసినారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండే నాగంభట్టు గారు, నీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము నేను. నాగంభట్టు గారు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు చార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ
ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అదృష్టవంతులే, ఐశ్వర్యవంతులే, ఆరోగ్యవంతులు, సుఖంగా నుండిరి. ఆకలి తీర్చే అమ్మ కాశీ అన్నపూర్ణాదేవి కథ చెప్పుకుందాం. కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీనినే వారణాసి అని కూడా అంటారు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కాశీలో నిత్యం పూజలు అందుకుంటున్న కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారు అందరికీ అన్నం పెట్టే పార్వతీదేవిగా ఇప్పటికీ విరాజిల్లుతోంది. మరి అన్నపూర్ణాదేవిగా అవతారమెత్తిన పార్వతీ కథ తెలుసుకుందామా? ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయ అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరక ప్రజలు అలమటిస్తుంటే పార్వతీదేవి తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి శివుడు భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారం అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని విశ్వసిస్తారు. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి విగ్రహం బంగారంతో తయారు చేయబడింది. ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో ఏడాదికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇతర రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ కాశీ అన్నపూర్ణ అమ్మవారి కథ మనకు ఏం చెబుతుందంటే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన భక్తి. అన్నం పంచేవాడే నిజమైన దేవుడు. మీరు కూడా అన్నదానం చేయండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవ రాజు అయిన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకి ఎలా జన్మనిస్తుందో నేను చూస్తానని హుంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మా పుట్టిన పిల్లలని అందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయి కేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడడం, ఆయన ఎవరిని ప్రాణాలతో వదలకపోవడం, ఇది ఇలా జరుగుతూనే వస్తుంది. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డని ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లని తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు.
కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో, కానీ ఇది ఒక ఆడపిల్ల, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనుకరించడు. ఈ ఆడబిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజుకొడుకే అయినప్పటికీ ఒక సాధారణ గోవుల కాపరిగానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతకథ. సూతమహాముని, శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా అని ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషము చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి, ఆ నతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు రోజు రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో సంతోషంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు పరిక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో
ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాంకృతులు అయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగలు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాల్లో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఇంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, ఇలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో, మునులారా, విన్నారుగా చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. వినాయక వ్రత కథ. సూతమహాముని, శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడు పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉండడం తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు. ఇప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరైన పని అని చెప్పి నిర్ణయించుకున్నారు. శివుని వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం వద్దకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తానని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుణ్ణి వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకి చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలని కోరుకున్నాడు. తర్వాత తనను
చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుందని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుడు పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక చిన్న పిల్లవాడిని తయారు చేసింది. ఒక అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనము. విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు 3 లోకాలలోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్లిపోయాడు. గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్లి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీరు సరైనదా? మీ పాద సేవకుడిని, నా యందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి, ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజానుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి, అన్న తన బలాన్ని తిట్టుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్లాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్రులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి
తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గురించి పరమేష్ఠికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరికి తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుని చూడకూడదని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్లిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త చేసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానము. ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలం అయింది. ఈ కాలం రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్లిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాఖకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రజిత్తు సూర్యవరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రజిత్తు, ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమైన కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవచ్చుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బిలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మర్నాడు సత్రజిత్తు తమ్ముడు మృతివార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, బల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్లి అక్కడ ఉయ్యాలకు కట్టుబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చిచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడే, తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాది దేవ, ఆర్తజన రక్షక, నేను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమైంది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడు తన చేతితో నిమిరి, జాంబవంత, సమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకివ్వు, నేను వెళ్లిపోతానని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి ఆ నగరానికి వెళ్లాడు. సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు.
శ్రీకృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు, మాలాంటి వారి ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమని కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపు నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సర్వే జన సుఖినో భవంతు. వినాయక వ్రతకథ సంపూర్ణం. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణిమ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. రక్షాబంధన్ లేదా రాఖీ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్యన పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణలను పూజించి రక్షణ దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షణలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. రాఖీ పౌర్ణమి చరిత్ర. ఇందులో భాగంగా ద్రౌపది శ్రీకృష్ణుని యొక్క బంధం గురించి తెలుసుకుందాము. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ళ అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పూయడానికి తలో దిక్కున వెళ్ళి వెతుకుతుంటే అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. ఇప్పుడు మనం రాఖీ కట్టే విధానం గురించి తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఈ మంత్రాన్ని పఠించాలి. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలత్తేన త్వామభి బద్నామి రక్షమాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. అలాగే రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తూ అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలి. ఈ విధంగా రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోండి. శరదృతువు ఆరంభంలో ప్రకృతి పుష్పాలతో సోయగం చిందిస్తున్నప్పుడు తెలంగాణ అంతా ఒకే రాగం, ఒకే రంగులో నిండిపోతుంది. ఈ ఆనంద వాతావరణంలో మన హృదయాలను పూలలా వికసింపజేసే పండుగే బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు అమ్మ. మన కుటుంబం సుఖశాంతులతో నిండాలని, జీవితం దీర్ఘకాలం సజీవంగా సాగాలని, పంటలు పుష్కలంగా పండాలని చేసే ప్రార్థన. ప్రతి ఇంట్లో మహిళలు, పిల్లలు, పెద్దలు కులమత భేదం లేకుండా పొలాల్లో పూసిన సీజనల్ పూలను ఏరుతారు. తుమ్మెద, గులాబీ, గన్నేరు, బంతి, కస్తూరి, చామంతి ఇలా సువాసన పువ్వులన్నింటినీ రంగురంగుల పొరలుగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. పైభాగంలో తంగేడు పువ్వుతో అందంగా అలంకరిస్తారు. ఇది ఒక చిన్న గోపురంలా, పూల పర్వతంలా కనిపిస్తుంది. సాయంత్రం అవ్వగానే ఊరి ప్రతి వీధిలో, ప్రతి ఇంటి ఆవరణలో స్త్రీలు చీరలు కట్టుకొని ఆభరణాలు ధరించి చేతిలో దీపాలు, పూలు, చెల్లా చెదురు పరిమళం
ఇలా పూల పర్వదినానికి నిదర్శనంగా అందరూ ఒక చోట చేరతారు. బతుకమ్మలన్నింటినీ మధ్యలో ఉంచి చప్పట్లు కొడుతూ 100 ఏళ్ల నాటి జానపద గీతాలు పాడుతూ పల్లెలోని ఆనందం ఆకాశాన్ని అంటేలా ఉత్సాహం నింపుతుంది. 9 రోజులు ఈ ఉత్సవం సాగుతుంది. ప్రతిరోజు ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. ఏర్ర బతుకమ్మ, సారిగడ బతుకమ్మ, ముద్ద బతుకమ్మ, ఇలా ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదు, ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతూ స్త్రీ శక్తిని స్మరించుకుంటూ సమాజం మొత్తం ఒక్కటే సంతోషాన్ని పంచుకునే ఒక సామూహిక వేడుక. బతుకమ్మ పుట్టుకపై అనేక కథలు వినిపిస్తాయి. కొన్ని రాజవంశాల పురాణాలు, కొన్ని దేవీ గాథలు, ధర్మాంగదరాజు కథ, వేములవాడ శివలింగం గాథ, గౌరీదేవి మేల్కొల్పిన కథ, ఎన్నో కథలు. కానీ ఇవన్నింటినీ మించి ఉన్న నిజమైన సారాంశం మాత్రం ఒకటే: ప్రకృతి మీద గౌరవం, స్త్రీ పట్ల గౌరవం, జీవన ఆనందానికి వందనం. 9వ రోజు దసరాకు ముందు సాయంత్రం బతుకమ్మలను ఊరి చెరువు, వాగు, నదీ తీరాలకు తీసుకువెళ్తారు. జ్యోతి కాంతుల్లో, పాటల సవ్వడిలో, పూల సువాసనలో బతుకమ్మలను నీటిలో నెమ్మదిగా నిమజ్జనం చేస్తారు. నీటిలో తేలుతున్న ఆ పూల గుండెలో ప్రతి ఇంటి ఆశలు, ఆత్మీయత, ఆనందం తేలియాడుతుంటాయి. నేడు తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మ మరింత మహోత్సవంగా మారింది. నగరాల్లోనూ గ్రామాల్లోనూ ఒకే ఉత్సాహం. ఎక్కడ చూసినా పూల సముద్రం, పాటల రాగాలు, రంగుల చీరలు, దీపాల కాంతులు. ఇది ప్రకృతి సాంస్కృతిక వైభవం, మహిళల శక్తి, సమాజం ఐక్యతను తెలియజేసే అద్భుత ఉత్సవం. పూలతో ప్రార్థన చేసే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల గౌరవం, సాంప్రదాయం, సంతోషం, ఏకత్వానికి శాశ్వతమైన ప్రతీకగా నిలిచిపోయింది ఈ బతుకమ్మ పండుగ. దసరా పండుగ వెనుక పురాణ కథ ఇదే. దసరా పండుగ అంటే దేవి నవరాత్రులే ముందుగా గుర్తుకొస్తాయి. దసరా పండుగకు ఎక్కువ మంది గుర్తు తెచ్చుకునే పురాణ కథ కూడా మహిషాసుర మర్దిని కథే. మహిషాసురుడు ఒక భయంకరమైన రాక్షసుడు. దేవతలతోనే యుద్ధం చేసి వాళ్ళను ఓడించి స్వర్గలోకంలో ఇంద్రుడి పదవిని చేపడతాడు మహిషాసురుడు. ఆ తర్వాత అతను ఈ విశ్వాన్ని అంతటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మహిషాసురుడు బాధ నుంచి లోకాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపమే ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తి ఒక స్త్రీ రూపమే జన్మిస్తుంది. త్రిమూర్తులలో ఒకరైన శివుని శక్తి ముఖంగా, విష్ణు శక్తి భుజాలు చేతులుగా, బ్రహ్మశక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తి అవుతుంది. శివుడి శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వర్ణదేవుడు పాశాన్ని, ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కో ఆయుధాన్ని అందించి మహిషాసుర మర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో మహిషాసురుడితో భీకరమైన పోరు జరిపి అతడిని చంపేస్తుంది. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగానే ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం మహిషాసుర మర్దిని రూపమే. మహిషాసురుని మర్దిని స్తోత్రం. మహిషాసురుని చంపిన మహిషాసుర మర్దిని దేవిని దసరా రోజున పూజిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ ఐగిరి నందిని స్తోత్రం చదివితే కొత్త శక్తి వస్తుందని నమ్ముతారు. కేవలం దసరా పండుగ రోజునే కాకుండా మామూలు రోజుల్లోనైనా జీవితంలో ఏదైనా నిరాశ కలిగినా, అనుకున్న పని చేయలేకపోతున్నా అమ్మవారిని తలుచుకొని ఈ స్తోత్రం చదివితే కొత్త శక్తిని పొందొచ్చని చాలా మంది విశ్వసిస్తారు. దేవి నవరాత్రులలో అత్యుగ్ర రూపమైనటువంటి మహిషాసుర మర్దిని దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినది. సింహవాసనమును అధిష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన అమ్మను మహిషాసుర మర్దిని దేవిగా పూజిస్తే శత్రు భయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. దీపావళి పండుగకు సంబంధించి పురాణాలలో ముఖ్యంగా 2 ప్రధాన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ 2 కథలను వివరంగా తెలుసుకుందాం. నరకాసుర వధ. ఈ కథ ప్రధానంగా ద్వాపర యుగానికి చెందింది మరియు దక్షిణ భారతదేశంలో దీపావళిని నరక చతుర్దశిగా జరుపుకోవడానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం. నరకాసురుని జననం. పూర్వం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమిని సముద్రం నుండి రక్షిస్తున్నప్పుడు ఆయనకు భూదేవునికి మధ్య నరకాసురుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. సంధ్యా సమయంలో అంటే నిషిద్ధ కాలంలో జన్మించడం వలన
అతనిలో రాక్షస లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. తన పుత్రుని ఎప్పటికైనా విష్ణుమూర్తి సంహరిస్తాడని భయపడిన భూదేవి తన బిడ్డకు తన చేతిలో తప్ప ఇతరుల చేతిలో చావు లేకుండా వరం ఇవ్వాలని విష్ణువును వేడుకుంటుంది. విష్ణువు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. నరకాసురుని దుర్మార్గాలు. వరం యొక్క గర్వంతో కళ్ళు మూసుకుపోయిన నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం, ప్రస్తుతం అస్సాంలోని గౌహతి ప్రాంతం, రాజధానిగా చేసుకుని ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. దేవమాత అదితిదేవి చెవులకు ఉండే అమృత కుండలాలను దొంగిలించాడు. వర్ణదేవుడి ఛత్రాన్ని, ఇంద్రుడి మణిపర్వతాన్ని బలవంతంగా లాగేసుకున్నాడు. దాదాపు 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. బంధించడమే కాకుండా చిత్రహింసలు పెట్టాడు. మహర్షులను, సాధువులను హింసించి లోక కంటకుడిగా మారాడు. శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధం. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని వేడుకున్నారు. ఆ సమయంలో భూదేవి అంశ అయిన సత్యభామ శ్రీకృష్ణుడి భార్యగా ద్వారకలో ఉంటుంది. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించడానికి యుద్ధానికి వెళ్తుంటే సత్యభామ కూడా తాను యుద్ధం చూడాలని పట్టుబట్టి ఆయనతో పాటు వెళ్తుంది. శ్రీకృష్ణుడు నరకాసురుడు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అయితే విష్ణువు ఇచ్చిన వరం కారణంగా నరకుడిని సంహరించడం సాధ్యం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. అది చూసి ఆగ్రహించిన సత్యభామ తన చేతిలోని బాణంతో నరకాసురుడిని వధిస్తుంది. భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించడంతో భూదేవికి ఇచ్చిన వరం నెరవేరింది. నరకాసురుడు చనిపోయే ముందు తాను మరణించిన ఈ రోజును లోకమంతా సంతోషంగా పండగగా జరుపుకోవాలని కోరగా శ్రీకృష్ణుడు అంగీకరిస్తాడు. నరకాసుర సంహారం జరిగిన రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు నరకుడి బాధల నుండి విముక్తి పొందిన ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. అదే దీపావళిగా జరుపుకుంటున్నారు. రెండో కథ ప్రాచుర్యంలో ఉన్నది ఏమిటంటే శ్రీరాముడి అయోధ్య ప్రవేశం కథ. ఈ కథ త్రేతాయుగానికి చెందింది. మనం ఉత్తర భారతదేశంలో ఈ కథకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. రావణాసురుడి మాయలో చిక్కుకున్న సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు, లక్ష్మణుడు వానర సైన్యంతో సహా కలిసి అందరూ లంకకు వెళ్తారు. భీకర యుద్ధం తర్వాత శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి సీతాదేవిని రక్షించుకుంటాడు. రాముడు, సీత, లక్ష్మణుడు 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఆశ్వయుజ అమావాస్య రోజే అయింది. సుదీర్ఘ కాలం తర్వాత తమ ప్రియతమ రాజు పట్టాభిషేకం జరుపుకోవడానికి రావడం చూసి అయోధ్య ప్రజలు ఉప్పొంగిపోయారు. అయోధ్య నగరంలో అమావాస్య చీకటి ఉన్నప్పటికీ ప్రజలంతా తమ ఇళ్లను, వీధులను దీపాలతో అలంకరించి తమ రాజుకు ఘన స్వాగతం పలికారు. ఈ విధంగా చీకటిపై వెలుగు అంటే అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగించే సాంప్రదాయం అప్పటి నుండి ఇప్పటి వరకు అదే కొనసాగుతూ ఉంది. ఇతర కథలు మరియు విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏంటంటే లక్ష్మీదేవి జననం. దీపావళి రోజున పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజు సంపద, శ్రేయస్సు, అదృష్టానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. పాండవుల పునరాగమనం. మహాభారతం ప్రకారం కౌరవుల చేతిలో ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చి రోజును దీపావళిగా భావిస్తారు. 5 రోజుల పండుగ. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, భగినీ హస్త భోజనం. ఈ విధంగా దీపావళి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ధర్మానికి, జ్ఞానానికి, శ్రేయస్సుకి ప్రతీక. మన జీవితాలలోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపే పవిత్రమైన వేడుక దీపావళి. ఈ దీపావళిని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిల్లాలని, లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తించాలని కోరుకుంటున్నాం. సమాప్తం.